గట్టిగా గట్టిగా మాట్లాడండి మేడం. నేను సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు మీరు వెయిట్ లాస్ అయితే కానీ మీకు ఈ సమస్య తగ్గదు అని చెప్పారు. కానీ నమ్మలేదు. ఎంతో తెలివిగా నా ప్రయత్నాలు నేను చేశాను, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాగా. కానీ బోనస్గా నాకు ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే నేను ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారా నాకు యోగి సాయిరామ్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. యోగి సాయిరామ్ నాకు పరిచయం అయ్యారు. మైక్ తీసుకోండి. ఓకేనా? అర్థమైందా మేడం? స్లైడ్స్ చూపిస్తూ చెప్పండి మేడం. బిఫోర్ నేను 80 కేజీలు ఓవర్ వెయిట్ తో ఉన్నప్పుడు నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. 4 నెలల్లో 18 కేజీలు ఓవర్ వెయిట్ తో వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటు నేను కొంచెం స్టెప్ బై స్టెప్ నేను ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను. ఇది కాదు కదా అని. ఎలా అంటే అంతకుముందు వయసు దానివే కదా, ఎందుకు అలా ఉంటావు అని అంటారు. లేజినెస్గా ఉంటాను, ఏదో సాధించాలన్న తపంతో ఉంటాను. కానీ వినాయకుడి పండుగ ఎప్పుడు అంటే రేపు. అలా ఉండే నా లైఫ్ స్టైల్ నుంచి ఎప్పుడైతే నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయిందో నాకు చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే నా రిజల్ట్స్ బిఫోర్ మా లైఫ్ అలా ఉండిద్ది. చాలా కష్టపడతాము, బయటకు వెళ్తుంటాము, పార్టీస్ ఎంజాయ్ చేస్తాము అలా. కానీ చూసినట్లయితే అలా ఓవర్ వెయిట్తో ఉన్నప్పుడు మా ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటాయి. దానికి బోనస్గా మాకు వచ్చిందే ఓవర్ వెయిట్తో గ్యాస్ట్రిక్ సమస్య, మోకాళ్ళ నొప్పులు, ఆయాసం అనే సమస్యలతో వచ్చాము. కానీ చూసారా, నా బిఫోర్ లైఫ్ ఒక పొలం పని చేసుకుంటూ ఉంటాము. ఇది కాదు కొంచెం మారాలి అని చెప్పేసి మా సార్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టించాడు. పార్ట్నర్గా ఒక 2 భాగంతో పెట్టాము. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ భాగాలతో ఏదైనా చేస్తే అవ్వదు. అది మాకు 1 ఇయర్కే మాకు తేడా పడింది. తర్వాత ఇలా కాదు అని చెప్పేసి ఒక స్టెప్ ప్రకృతి వ్యవసాయంలో నేను పనిచేయడం జరిగింది, ఒక 6,000 జీతంతో. అది కూడా శాలరీలు రాక ఆగిపోయాను. తర్వాత వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ ఏం చేసిందంటే, అమ్మ రేపు లైఫ్ ఎలా ఉండదో తెలియదు, ఒక చేతి పని ఉంటే బెటర్ కదని చెప్పేసి మిషన్ నేర్పి పెట్టింది. అదే మిషన్ నా ప్రొఫెషన్ అయింది. నాకు చాలా ఇష్టం అనమాట మిషన్ కుట్టడం అంటే. ఎవరికి ఉండదు? ఒక లేడీ ఇండిపెండెంట్గా, ఒక డిగ్నిటీగా ఇంట్లోనే ఉండడం అనేది ఇష్టం అంటారా? నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నా పనిని నేను ఇష్టపడతా. అదే పనిగా అలా ఉన్న నేను పార్ట్నర్షిప్తో షాప్ పెట్టాము, కలిసి రాలేదు. మళ్ళీ ఇంట్లో పెట్టాము. నేనున్న ఓవర్ వెయిట్ తోటి లేచి కూర్చొని అలా ఇవ్వడం అనేది ఇబ్బందిగా ఫీల్ అయ్యి నాకు న్యూట్రిషన్ పరిచయం అని చెప్పా కదా. చూసినట్లయితే మాది కేబుల్ నెట్వర్క్ కూడా ఉంది, కార్తిక కేబుల్ నెట్వర్క్. సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకో తెలీదు. నేనేం సాధించాలి? కార్తిక కేబుల్ నెట్వర్క్. ఓకే సార్, చూసారా? బిఫోర్ మా లైఫ్, ప్రెజెంట్ కూడా ఉంది. మేము ఫుల్ టైం ఇంకా పెట్టలేదు. బిఫోర్ మా లైఫ్ అప్పటి నుంచి కూడా గేదెల ఫారం అనేది ఉంది. ఆ పని చేసుకుంటూ నేను ఈ పని చేసుకున్నాను. 2023 మార్చి 7 నా లైఫ్లో ఒక గుర్తింపు అనే స్థాయి వచ్చింది. అది ఫస్ట్ టైం మా కోచ్ యోగి సాయిరామ్. నా డే అనేది మారిపోయింది. మీరు చూసినట్లయితే బిఫోర్ నా లైఫ్ ఇలా ఉండే కార్తిక, మా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల ఒక అడుగు లైఫ్ స్టైల్ మారిపోయింది. చూసినట్లయితే మా ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఇష్టపడతారు? నేను ఒకటే చెప్తాను, నా అనుభవంలో నాకు నచ్చి చెప్తున్నా. మన పరిస్థితులు మారాలంటే మనం మారాలంటే మన ఫుడ్ మారాలి. మన ఫుడ్ అనేది నేను అంతకుముందు అనుకుంటాను అనమాట. ఒకసారి అనుకుంటాను, ఇదేంటి ఒక సమస్య వస్తేనే మనకి కమ్యూనిటీ పరిచయం అయిద్దా అనుకుంటా. నిజంగా ఈరోజు మెగా బిజినెస్ ఆపర్చునిటీకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు హ్యాండిల్ చేయండి. ఫస్ట్ టైం వచ్చాము మేము అన్నోళ్ళు.
నిజంగా మీరు సంతోషపడాల్సిన విషయము. మీకు అది అర్థమైతే ఇంకా ట్రావెల్ అయిపోద్ది, ఇంకా బాగా అర్థమైంది. ఒక సమస్య వస్తే కానీ నాకు అర్థమైంది ఈ కమ్యూనిటీ సిస్టము. కానీ ఈ రోజు మెగా బిజినెస్ ఆపర్చునిటీ పెట్టడం వల్ల మీ దగ్గరకే వచ్చింది. అర్థమవుతుందా? నిజంగా ఒకసారి మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఉన్న జర్నీ నాది చూసారా. నాకు పని ఫస్ట్ నుంచి కూడా నేను చదువుకున్న బిఫోర్ నా లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు. చదువుకుంది అయితే నేను చదువుకున్న చదువు ఆ ఇంటి వరకే ఉంచింది. కానీ నేను ఫుడ్ మార్చుకొని నా ప్లేస్ మార్చుకోవడం వల్ల స్టెప్ బై స్టెప్ నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఇష్టం ఉండదు అంటారు రిజగ్నేషన్? అవునా? మా పెళ్ళయి 15 ఏళ్ళు అవుతుంది. కార్తీక్ అనేది మా ఫ్యామిలీ మాత్రమే అంటది. కానీ ఈరోజు కార్తీక అంటే కారపుడి అనే విధంగా ఉండడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అది తీసుకుంటేనే అర్థమైంది. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? రిజగ్నేషన్, వెకేషన్స్, ఫ్యామిలీ, మేము డే చేసుకుంటాం కదా, పొలం పని చేసుకుంటాము. మా బిఫోర్ చూశారు కదా. అయితే సంవత్సరానికి ఒకసారి బయటకు వెళ్తుంటాం, కానీ హ్యాపీనెస్ ఉండదు. అంత అయిపోయింది, ఎంత అయిపోయింది, ఇది ఒక ఖర్చు, సంతోషంగా వెళ్తాం. రిటర్న్ జర్నీ మళ్ళీ అలా ఉండదు. కానీ ఇక్కడ వెకేషన్కి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అదొక హ్యాపీనెస్. 100 మందిలో రిజర్వేషన్కి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు చూసినట్లయితే నా ఇన్కమ్ నేను చెప్పాను కదా ఇందాకలా, నేను చదువుకుంది 5. అవునా? నేను చదువుకున్న 5కి నా చెక్ ఇన్కమ్ వచ్చేసి 52,478 రూపాయలు రిటైల్ ఇన్కమ్. అంటే నేను ఒక నలుగురికి హెల్ప్ చేశాను అనుకోనా, అది నా కంపెనీ ఇస్తుంది, రిటైల్ ఇన్కమ్ ఇస్తుంది. నా క్లబ్ ఇన్కమ్, నేను క్లబ్ పెట్టా 10 మందికి నేను ఆరోగ్యం ఇవ్వడంతో పాటు వాళ్ళు వచ్చి కార్తీక మేడం ఇక్కడ న్యూట్రిషన్ క్లబ్ ఉంది కదా, దీని ఒక అవసరం మాకు ఉంది మేడం అని చెప్తే అది వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా వచ్చిన ప్రాసెస్ మాకు హ్యాపీనెస్. క్లబ్ ఇన్కమ్ మొత్తం టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూసినట్లయితే గమనించారా 75,475 రూపాయలు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక 10,000 కోసం వచ్చింది నేను 75,475 రూపాయలు తీసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళ కిరణ్ సార్ చెప్పినట్లు నేను ఒక 1,00,000 రూపాయల కోసం వచ్చాను, నాకు ఇంకా ఇంత కావాలి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ నేను మీటింగ్ వచ్చినప్పుడు అట్లా వెనకుండి అట్లనే అడుగుతాను అనమాట, మీకు ఎంత కావాలి అన్నప్పుడు 1,00,000 రూపాయలు అని చెప్పాలా వద్దా, పక్కన వాళ్ళు ఎనకాలు చేస్తారేమో అనుకున్నా. కానీ బలంగా కోరుకుంటే అదే మన భవిష్యత్తు అవుద్ది. నేను బలంగా కోరుకున్నా. నాకు పనిని ప్రేమించడం అంటే ఇష్టం, పనిలో దైవత్వాన్ని ఎత్తుకున్నా. అదే పని హెర్బల్ లైఫ్ లో ప్రాణం పెట్టి చేస్తున్నా. ఎంతో మందికి ప్రాణం పోసే విధంగా కార్తీక మేడం అనుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్. నిజంగా థ్యాంక్ యూ మై కోచ్ అని ఎందుకంటానంటే కార్తీక మేడంని మై కోచ్ కార్తీక మేడం అన్నదల్లా ఈ గిఫ్ట్ ఇచ్చింది నా కోచ్ నాకు ఇచ్చాడు కదా అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎంతమందికి మీకై మీరు వచ్చారా, మిమ్మల్ని ఎవరైనా పరిచయం చేశారా అన్న వాళ్ళకి, నిజంగా మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ సిస్టమ్ పరిచయం అయితే నేను బలంగా కోరుకుంటున్నా. ఎవరి కార్తీక ఒకప్పుడు, కానీ ఇప్పుడు కార్తీక కంటే గుర్తింపు ఉండవని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. నిజంగా మెగా బిజినెస్ ఆపర్చునిటీకి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. స్టెప్ బై స్టెప్ దిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ మేడం. ఇంకొక ప్యానలిస్ట్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఫస్ట్ నుంచి చూసారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ కూడా అట్లనే ఉంటుంది. సీనియర్ వెల్నెస్ కోచ్